వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ టెలివిజన్ యాంకర్ జంతు హక్కుల కార్యకర్త రష్మి గౌతమ్ ఆంధ్రప్రదేశ్లో ఎద్దుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎద్దులతో బలవంతంగా భారీ బరువులు మోయిస్తున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఇటువంటి అమానవీయ చర్యలను అరికట్టాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు పోలీస్, పశుసంవర్ధక, పర్యావరణ శాఖలను ట్యాగ్ చేస్తూ ఆమె ఒక పోస్టు పెట్టారు. పోటీల్లో పాల్గొనేందుకు ఎద్దులకు శిక్షణ ఇవ్వాలని చాలా మంది చెబుతుంటారు. అయితే శిక్షణ ఇచ్చే పద్ధతి ఇదేనా? ఇందులో క్రూరత్వం మీకు కనిపించడం లేదా? అవి కూడా ప్రాణం ఉన్న జీవులే కదా అని రష్మి నిలదీశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆమె అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ ఆమె మరో పోస్ట్ చేశారు. జంతువులపై జరుగుతున్న ఈ హింసను అరికట్టడంలో మీ సహకారం అత్యవసరం. అనేక సందర్భాల్లో ఇలాంటి ఘటనల వెనుక ప్రభావశీలురు ఉండటంతో మూగజీవాలకు న్యాయం జరగడం కష్టమవుతోంది. ఆలయాల్లో నందులను పూజిస్తూ బయట వాటిపై ఇలాంటి పాశవిక చర్యలకు పాల్పడటం సరికాదు. ఇది సహాయం కోసం చేస్తున్న ఆర్తనాదం అని ఆమె పేర్కొన్నారు. రష్మి పంచుకున్న వీడియోలలో గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు తెల్ల ఎద్దులతో భారీ పైపులు, సిమెంట్ దిమ్మలను లాగిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ భారమైన బరువును మోయలేక మూగజీవాలు తీవ్రంగా అవస్థలు పడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.